శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మహాభారతంలో ఆదిపర్వం చాలా ప్రఖ్యాతి వహించినటువంటి పర్వం. అందున విశేషించి ఆదిపర్వంలో గరుడోత్పత్తి అనగా గరుత్మంతుని యొక్క జననం, ఆ ఆఖ్యానమునకు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత. నన్నయ్య గారు దానికి ఫలశ్రుతిని చెప్పారు. అది అనేక విధాలుగా మంత్రరహస్యంగా, దివ్యమైనటువంటి దర్శనంగా, అనితర సాధ్యమైనటువంటి బలపరాక్రమములతో జన్మించినటువంటి ఒక దివ్య పురుషుని యొక్క గాథగా, తల్లిని దాస్యం నుంచి విడిపించినటువంటి ఒక ఉత్తముడైన కుమారుని యొక్క చరిత్రగా, విశేషించి ఆదిపర్వం మహాభారతాన్నంతటినీ సూక్ష్మీకరిస్తుంది. అసలు మహాభారతం కథంతా ఎందుకు నడిచిందో కేవలము గరుడోత్పత్తి ఎందే ఉంటుంది. ఆ వినత కద్రువ కశ్యప ప్రజాపతి ఆ కథ పునాదిగా చేసుకుని మిగిలిన మహాభారతాన్నంతటినీ నిర్మాణం చేయడం జరిగింది అంటే కల్పిత కథగా సృష్టించారని నా ఉద్దేశ్యం కాదు. కానీ జాగ్రత్తగా పరిశీలనం చేసినప్పుడు కశ్యప ప్రజాపతి వినత కద్రువుల యొక్క కథయే తరువాతి కాలంలో మహాభారతంగా పరిణమిస్తుంది. అంటే దాని ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఇందులోని మనిషి దేని వలన పాడవుతాడో, దేని వలన మనిషి ఉన్నతిని పొందుతాడో, మనిషి యొక్క ప్రధానమైన బలహీనత ఏదో, ఏ బలహీనత మనిషిని పాడు చేసేస్తుందో, ఒక చెట్టు యొక్క తొర్రలో ప్రారంభమైనటువంటి అగ్నిహోత్రం చిట్ట చివరికి ఆ చెట్టుని ఎలా కాల్చేస్తుందో, అలా మనకి సంతోషంగా కనిపించేటటువంటి ఏ గుణం చిట్ట చివరికి మనని ఆశ్రయించిన వారిని కూడా నశింపచేస్తుందో, అటువంటి విశేషములతో కూడినటువంటి ఆఖ్యానము ఈ గరుడోత్పత్తి. అందుకే దానికి పెద్దలు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి కథని మనం మహాశివరాత్రి నాడు చెప్పుకోగలగడం కేవలం ఈశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము. నిన్నటి రోజున మీతో నేను మనవి చేసి ఉన్నాను, నీ తండ్రికి శిష్యుడైనటువంటి ఆస్తికుని వలన జనమేజయుడి చేసినటువంటి సర్పయాగం ఆగింది అన్న మాటని సహస్రపాదుడు చెప్పినటువంటి కారణం చేత రురువు కాముల్ని చంపడం అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఒక ఉత్తముడైన బ్రాహ్మణుడు ఎలా జీవించాలో అటువంటి జీవనాన్ని ప్రారంభం చేశాడు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే పురాణ కథల్లో మీకు ఒక ప్రత్యేకమైన విషయం కనిపిస్తుంది. ఎప్పుడూ ఎవరి గురించి మాట్లాడతారంటే బ్రాహ్మణుడి గురించే మాట్లాడుతూ ఉంటారు. మీరు చూడండి, మిగిలిన వారి కన్నా కూడా తప్పు చేసినా బ్రాహ్మణుణ్ణి ఎత్తి చూపిస్తారు, మంచివాడైనా బ్రాహ్మణుణ్ణి శ్లాఘిస్తారు.
బ్రాహ్మణుడికి ఉండవలసిన గుణాల్ని 1కి 10 మాటలు చెప్తారు. కారణం ఏమిటో తెలుసా అండి? ఒక్కటే, బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యత్కృత అని పురుష సూక్తం. కళ్ళు సరిగ్గా చూశాయనుకోండి తొట్టుపడే అవకాశం ఉండదు. జ్ఞానేంద్రియములన్నీ ముఖమునందున్నట్టే బ్రాహ్మణుడు సమాజమును నడిపించవలసిన వాడై ఉంటాడు. ఆయన నిరంతరము అధ్యయనశీలి కావాలి. ఆయన ఎప్పుడూ గ్రంథపఠనం చేస్తూ ఉండాలి. ఆయన ఈశ్వరానుగ్రహమును అపేక్షించి వేదమును ప్రమాణముగా స్వీకరించి వేదం చెప్పినటువంటి విషయాల మీద తిరుగులేని నమ్మకంతో భగవదార్చన నిపుణుడై తాను ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతూ ఆ అనుగ్రహం చేత సమాజానికంతటికీ కూడా మేలు చెయ్యగలిగిన వాడై ఉండాలి. బ్రాహ్మణుడు నోరు విప్పి మాట్లాడినటువంటి మాటలు సమాజానికి ఒక మంచి త్రోవని చూపించగలగాలి. మనసులను పట్టి ఉన్నటువంటి దుర్గుణములు ఏ ఉంటాయో అవి తమంత తాము పరిశీలించుకుని, నిజమే ఈ గుణం వల్ల మనం పాడైపోతున్నామని వ్యక్తులు తెలుసుకుని తమని తాము దిద్దుకునేటటువంటి ఆ బుద్ధిని బ్రాహ్మణ వాక్యము ద్వారా సమాజమునందు తెలియవలసి ఉంటుంది. అటువంటి బ్రాహ్మణుడే చెడిపోయాడు అనుకోండి, చాలా ప్రమాదకరం కదా. ట్రైన్లో అన్ని కోచ్ల్లో ఉన్న వాళ్ళు నిద్రపోయినా పర్వాలేదు, ఇద్దరు మాత్రం నిద్రపోకూడదు. అసిస్టెంట్ డ్రైవర్ నిద్రపోతూ డ్రైవర్ నడిపినా ప్రమాదం లేదు. అసలు నిజానికి అది కూడా ఒక రకంగా ప్రమాదమే. కానీ డ్రైవరు, అసిస్టెంట్ డ్రైవరు, గార్డు ఈ ముగ్గురు నిద్రపోయారనుకోండి ఆ రైలుకి ఉపద్రవమే. మిగిలిన అన్ని కోచ్ల్లో వాళ్ళు ఎక్కేది నిద్రపోవడానికి. ఎందుకని అంటే వాళ్ళకు ఒక నమ్మకం, ఈ రైలు వెళ్ళిపోతుంది తిరుపతి అని. ఎందుకు వెళ్ళిపోతుంది రైలు తిరుపతి? ముందు ఇంజిన్లో ఉన్నటువంటి డ్రైవరు, అసిస్టెంట్ డ్రైవరు నిద్రపోకుండా పరాకుగా ఉంటారు. రైలు చివర ఉన్నటువంటి గార్డ్ నిద్రపోకుండా పరాకుగా ఉంటాడు. ఈ ముగ్గురు నిద్రపోకుండా ఉంటే నిద్రపోయిన వాళ్ళందరూ తాము చేరవలసిన గమ్యస్థానం చేరిపోతారు. మిగిలిన వాళ్ళందరూ తెలివిగా ఉండి ఈ ముగ్గురే నిద్రపోయారనుకోండి చాలా ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది. ఒక్కొక్క స్థాయిలో శాస్త్రము అలాగే విశ్వసిస్తుంది. ఒక్కొక్కరు అలా బ్రతకాలి అని కోరుతుంది, అలా మాట్లాడాలి అని కోరుతుంది. అలా శాస్త్రాధ్యయనం చేస్తూ ఉండాలి, మంచి మాటలు చెప్తూ ఉండాలి సమాజానికి అని వాళ్ళ మీద ఒక కర్తవ్యాన్ని శాస్త్రం ఉంచింది. అందుకే ఎప్పుడు ఎవరు పాడైతే శాస్త్రం వేలెత్తి చూపిస్తుంది అంటే బ్రాహ్మణుణ్ణే వేలెత్తి చూపిస్తుంది. ఆ బ్రాహ్మణుడు మంచివాడైతే, సమాజానికి పనికొచ్చేవాడైతే అతన్ని రక్షించమంటుంది. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం, దానములన్నిటిలోకి ఏ దానము గొప్ప అని అడిగారు. సాధారణంగా మనం ఏమంటామంటే అన్నదానము గొప్ప అంటాం. మంచిదే, నేను కాదంటలేదు, దాన్ని నేను వ్యతిరేకించి మాట్లాడటం లేదు. కానీ అన్నిటికన్నా చాలా గొప్ప విషయం ఇది అంటే ఒక మంచి మాట చెప్పడమే అది శాస్త్రం. ఒక్క చెడ్డవాడి యొక్క మనసు మారి మంచివాడిగా మారాడనుకోండి, ఆ కుటుంబం, ఆయన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, సమాజము అంతా శాంతిని పొందుతుంది. అందుకే మంచి మాటలు చెప్పాలి అంటే ఏదో తనకు అనుష్ఠానం లేకుండా, తాను ముందు అలా ప్రవర్తించకుండా ఇతరులకు చెప్పే అధికారం లేదు. సంధ్యావందనం చెయ్యండి అని చెప్పే ముందు తాను సంధ్యావందనం చెయ్యాలి. వేదము ప్రమాణము అని చెప్పే ముందు తాను వేదమును ప్రమాణముగా అంగీకరించాలి. ఈశ్వరుణ్ణి నమ్మండి అని చెప్పే ముందు తాను ఈశ్వరుణ్ణి నమ్మినవాడై ఉండాలి. 4 మంచి మాటలు చెప్పే ముందు తాను 4 మంచి గ్రంథములను చదివినవాడై ఉండాలి. తాను మంచి మాటలు చెప్పేటప్పుడు తన స్వంతంగా ఏమీ చెప్పక్కర్లేదు. వ్యాస వాల్మీకాదులు ఏం చెప్పారో వాటిని చెప్పగలిగితే చాలు. యథార్థ కోణంలో వాళ్ళు ఏం చెప్పారో ఆ మాటని చెప్తే అవి ఎప్పటికీ ప్రజలందరికీ కూడా మార్గదర్శకములు, కరదీపికలే. దాని చేత సమాజము ఉద్ధరింపబడుతుంది. అందుకే సన్యసించి పీఠాధిపత్యంలో ఉన్న మహాపురుషులు కూడా అనుగ్రహ భాషణం చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే నిజానికి వాళ్ళ స్వరూపం మౌనం. వాళ్ళల్లో వాళ్ళు రమిస్తూ ఆత్మగా ఆనందమును అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు దేని కొరకు మాట్లాడతారంటే, మేము మాట్లాడకపోతే సమాజానికి మార్గం ఎలా తెలుస్తుంది అని మాట్లాడతారు. అందుకే వారు మాట్లాడడము కూడా త్యాగమే అని అభివర్ణించింది శాస్త్రం. కాబట్టి గరుడోత్పత్తిని ప్రారంభం చేస్తూ నన్నయ్య గారు ఒక మాట చెప్తారు. కృతయుగంలో కశ్యప ప్రజాపతి అనేక మంది భార్యలతో ఉండేవాడయ్య.
మళ్ళీ అదొక గమ్మత్తు. బ్రాహ్మణునకు 4 వర్ణముల వారిని భార్యలుగా స్వీకరించడానికి అధికారం ఉంది. అయితే దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆయా పరిస్థితుల యందు మాత్రమే స్వీకరించాలి తప్ప అధికారం ఉంది కదా అని స్వీకరించకూడదు. ఏకపత్ని వ్రతమే అన్నిటికన్నా సర్వోత్కృష్టమైనటువంటి వ్రతం. కానీ కొన్ని కారణముల చేత 4 వర్ణముల వారిని వివాహం చేసుకోవడం అనేటటువంటిది బ్రాహ్మణుడికి శాస్త్రంలో అంగీకరింపబడినటువంటి సిద్ధాంతం. కశ్యప ప్రజాపతి అంతమంది భార్యల్ని స్వీకరించాడు అంటే కారణం ఒక్కటే. చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన్ని ఆదేశించాడు. ఈ భూమి మీద ఎన్నో రకాలైనటువంటి ప్రాణిజాతము ఉత్పత్తి జరిగేటట్టుగా చాలా గొప్ప తేజస్సు కలిగిన వాడివి కనుక, నీవు ప్రజాపతివి కనుక, నా పుత్రుడు కనుక ప్రజోత్పత్తి జరగడం కోసం అనేకమైన ప్రాణులు సృజింపబడాలి. ఇన్ని రకాలైన ప్రాణులు సృజింపబడడానికి నీవు తగినటువంటి పరిశ్రమ చేయవలసినది అని ఆజ్ఞాపిస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక రకములైనటువంటి ప్రాణులు పాములతో సహా అన్నీ కశ్యప ప్రజాపతి బిడ్డలే. ఆ మాటకొస్తే ఈ భూమి కూడా కశ్యప ప్రజాపతిది. కాశ్యపి అని పేరు. ఈ భూమిని కశ్యప ప్రజాపతి దానం పట్టాడు. అందుకే కశ్యప ప్రజాపతి యొక్క స్పర్శ లేకుండా మీకు ఎక్కడ ఏది ఉండదు. అంతటి మహాపురుషుడైన ఆ కశ్యప ప్రజాపతికి ఉన్న భార్యలలో వినత, కదురువ, లేదా కదురువ వినత పెద్ద భార్యగా, వాళ్ళిద్దరూ కూడా ఆయన భార్యలు. ఇద్దరే భార్యలు మాత్రము కాదు, వాళ్ళిద్దరూ కూడా ఆయన భార్యలు. ఈ కథకి సంబంధించినంత వరకు ఆ ఇద్దరు భార్యల యొక్క విశేషమే ప్రముఖముగా అవసరము కనుక కశ్యప ప్రజాపతి భార్యలుగా ఇద్దరి గురించే ప్రస్తావన చేయబడుతూ ఉంటుంది. వారు భర్తని ప్రార్థన చేశారు, నీ తేజస్సు వలన మేము సంతానమును పొందాలని అనుకుంటున్నాము. ఇలా అడిగే ముందు కొన్ని వేల సంవత్సరములు ఆయనకి పరిచర్య చేశారు. ఇది సనాతన ధర్మంలో ఒక గొప్ప విచిత్రమైనటువంటి విషయం. వివాహం చేసేటప్పుడు సంకల్పం ఏమని చెప్తారంటే ప్రజాపత్యర్థం అని చెప్తారు. అంటే ధర్మబద్ధమైన సంతానమును పొందుట కొరకు మాత్రమే వివాహం అనేటటువంటి ప్రక్రియ వచ్చింది. ఆర్షధర్మం చాలా చాలా గొప్పది. ఎందుచేతనంటే మనిషి యొక్క బలహీనతని బలంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఇది చెయ్యకూడదు అని చెప్పి విడిచిపెట్టేశాననుకోండి, అది చెయ్యకుండా మీరు ఉండలేరు. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. శాస్త్రంలో చాలా కష్టమైంది ఏమిటంటే విహిత కర్మాచరణము తేలిక, నిషిద్ధ కర్మ పరిత్యాగము చాలా కష్టం. మీరు స్నానం చెయ్యండి అని నేను అన్నాను అనుకోండి, మీరు స్నానం చేయడం తేలిక. మీరు స్నానం చేసేటప్పుడు మాత్రం రావణాసురుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోకండి అని నేను అన్నాను అనుకోండి, రావణాసురుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోకుండా స్నానం చేయడం చాలా కష్టం. రావణుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోవద్దన్నాడు, అదే గుర్తొస్తుంది. నిషిద్ధ కర్మని విడిచిపెట్టలేడు, అది మనిషి యొక్క బలహీనత. దానికి కారణం ఏమిటి అన్నది నిన్న నేను మీతో ప్రస్తావన చేశాను. కోట్ల జన్మలుగా తరువుకొచ్చినటువంటి వాసనా బలం మనిషిని ఒక స్థాయిలో నిలబడనివ్వదు, కిందకి లాగేస్తుంటుంది. రామకృష్ణ పరమహంస ఒక ఆఖ్యానం చెప్తుండేవారు. గోడ పట్టుకుని పైకి ఎక్కి వెళ్ళిపోతుంటుంది ఒక్కొక్క ప్రాణి. దాన్ని క్షత్రియులు కోటల్ని స్వాధీనం చేసుకునేటప్పుడు దాని తోక పట్టుకుని తోకకు తాడు కట్టి పైకి ఎక్కుతూ ఉంటారు. వెనకటికి పిల్లలు దాని మీద కొంచెం కోపం వచ్చి దాన్ని ఇబ్బంది పెట్టాలని దాని తోకకి పెద్ద పెద్ద రాళ్లు కట్టారు. అది 4 అడుగులు పైకి ఎక్కేది, తోక బరువు కింద పడిపోయేది. అలా అనుష్ఠానంలో 4 అడుగులు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి లాగేస్తుంది. ఏది అంటే నిషిద్ధ కర్మని పరిత్యజించలేని బలహీనత. ఏది చెయ్యవద్దు అని శాస్త్రం చెప్పిందో అది చెయ్యకుండా మనిషి ఉండలేడు. దాన్ని గెలవడమే చాలా చాలా కష్టం. మనకి శాస్త్రంలో ప్రజాపత్యర్థం అని వివాహానికి మంత్రం శాస్త్రం ఎందుకు చెప్పిందో తెలుసా అండి? ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం, ఋషుల యొక్క గొప్పతనం. ఒక వయస్సు వచ్చిన తరువాత మనసు కామమును పొందడము అనేటటువంటిది ప్రకృతి సహజమైనటువంటి విషయం. ఈ కామాన్ని వరంగా ఎవరు వాడుకుంటాడో వాడు అభ్యున్నతిని పొందుతాడు. వరంగా వాడుకోవడం మనిష్టమే. దాన్ని విశృంఖలత్వం పొంది హీనోపాధుల్లోకి వెళ్ళిపోవడానికి మనం ప్రవర్తించేటటువంటి స్వేచ్ఛయే కారణమవుతుంది. ధర్మపత్ని అని కామాన్ని ధర్మంతో ముడేసేస్తారు. ముడివేసి స్త్రీని తీసుకొచ్చి పక్కన కూర్చోబెడతారు.
ఇప్పుడు ఆమె యందు అనురక్తుడై ఉంటే ఏమి దోషం లేదు. ఆయన కామము ఆవిడ యందు మాత్రమే ఉంటే అది ధార్మిక కామము. ఈ ధార్మిక కామమునకు ఫలితము పుత్రుడనబడేటటువంటి అర్థము. డబ్బు ఎలా ఉపయోగపడుతుందో అలాగే కొడుకు అనబడేటటువంటి అర్థం కూడా అనేక ప్రయోజనములను తీసుకొస్తాడు. తాను సంధ్యావందనం చెయ్యలేని రోజంటూ వస్తే కొడుకు చేస్తాడు తన బదులు. తనకి ప్రాణోత్క్రమణం అయిపోతుంటే 1,00,000 తేళ్లు కుట్టిన బాధ కలుగుతుంది అంటుంది గరుడ పురాణం. అప్పుడు కొడుకు ఒళ్ళో తల పెట్టుకుని ప్రాణోత్క్రమణం అవుతుంటే చాలా మనసు ప్రశాంతంగా ఉండి ఆ బాధ ఉండదు అంటుంది. ప్రాణోత్క్రమణ సమయమునందు మరణవేదనలో విపరీత దుఃఖం కలగకుండా ఉంచగలిగిన ఏకైక స్థానం పుత్రుడి యొక్క ఒడి ఒక్కటే. అందుకే ఐశ్వర్యములలోకెల్లా మహదైశ్వర్యం పుత్రగాత్ర పరిష్వంగమే. కొడుకుని కౌగిలించుకోగలగడం అంటే, కొడుకుని కౌగిలించుకోవడం అంటే దాని అర్థం ఏమిటి? తండ్రి కొడుకు ఒక్క ఇంట్లో ఉండగలగడం. ఉంటే ప్రతిరోజు కొడుకుని చూడగలడు. ఎప్పుడు ప్రేమ కలిగితే అప్పుడు కొడుకుని ముట్టుకోగలడు. ఒక వయసు వచ్చిన తరువాత ప్రాణోత్క్రమణం ఎప్పుడవుతుందో ఎవరికి తెలుసు? అసలు చిన్నప్పుడే అవ్వచ్చు, కనీసం వృద్ధాప్యంలో. అందుకని కొడుకుతో కలిసి ఉండు అంటుంది శాస్త్రం. కొడుకు ఒళ్ళో ప్రాణం వదలడం, కాశీలో ప్రాణం వదలడం. ప్రాణం వదిలిన తరువాత తండ్రి చేసుకున్నా చేసుకోకపోయినా పుణ్యాన్ని కొడుకు గయాశ్రాద్ధం పెడతాడు. గయ వెళ్ళి శ్రాద్ధం పెట్టినటువంటి కారణం చేత పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఆ తండ్రి పొందుతాడు. కాబట్టి ఇప్పుడు కామము ధర్మంతో ముడిపడితే కొడుకు అనబడేటటువంటి అర్థం వచ్చింది. డబ్బొక్కటి ఉంటే ఇల్లు కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, స్థలం కొనుక్కోవచ్చు, పొలం కొనుక్కోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, నగలు కొనుక్కోవచ్చు. కొడుకు ఒక్కడుంటే ఇన్నిటినీ ఇస్తాడు. కూతురు ఒక్కతుంటే కన్యాదాన ఫలిచెంతేత గట్టెక్కిస్తుంది. కాబట్టి ఈ సంతానము కలగడం కొరకు మాత్రమే వివాహం. ఆ సంతానమే కలగకపోతే ఆ వివాహము ఇబ్బందికరమైపోయింది అని గుర్తు. కాబట్టి వివాహమునందు సంకల్పం ఒక్కటే, ప్రజాపత్యర్థం, బిడ్డల కొరకు. ధర్మంతో కామాన్ని ముడివేస్తారు తప్ప కేవలము కామోపభోగం కొరకు గృహస్థాశ్రమంలో ప్రవేశించడం అన్నది సనాతన ధర్మమునందు లేనే లేదు. అసలు దాని కొరకు అది లేదు. అందుకే ప్రజాపత్యర్థం. కాబట్టి ఇప్పుడు పుట్టేటటువంటి సంతానము తేజోవంతులు కావాలి. ఆ తేజోవంతులైనటువంటి సంతానము తనని ఉద్ధరించడంతో సరిపోదు. వాడు తప్పు పని కాని చేశాడో, చెయ్యకూడని పనులు వాడు చేశాడో, అంతకుముందు పుణ్యం చేసుకుని స్వర్గలోకానికి వెళ్ళి ఎన్నో దాన ధర్మాలు చేసినటువంటి స్వర్గలోకంలో ఉన్న 7 తరాల వాళ్ళని తీసుకొచ్చి నరకంలో తారేస్తారు. ఇలాంటి వాడిని కన్నావు, ఇదిగో 7 తరాల్లో పుట్టాడు అలాంటి వాడని. అందుకే కొడుకుని కనడంతో సరిపోదు, ఆ కొడుక్కి సరి అయినటువంటి బుద్ధి నేర్పించడం కూడా తండ్రి యొక్క కర్తవ్యంగా ఉంటుంది. అందుకే ఒక్క సరి అయిన భార్య లభించకపోతే ఆ జన్మ పోతుంది. సరి అయిన పుత్రుడు జన్మించకపోతే తనతో పోదు, 7 తరాలు పోతాయి. అందుకే పూర్వం ఏం చేసేవారంటే, ధర్మపత్నిని స్వీకరించగానే కేవలము కామోపభోగము కాదు, ధర్మపత్నితో కలిసి ఈశ్వరార్చన చేసేవారు. ఇప్పటికీ మనకి వివాహ కాండలో యథార్థమునకు స్థాళీపాకము అని ఒకటి ఉంది. అందులో వడ్లు దంచాలి. నేను నిన్నటి రోజున మీతో మనవి చేశాను, అది ఎంత ముఖ్యమైందో. భర్త హోమం చేస్తుంటే వధువు వడ్లు దంచుతుంది. వడ్లు దంచి ఆ అన్నంతో కొంతమంది బ్రాహ్మణులకి ఔపోసన పోసుకుంటారు. ఆ రోజున పోసుకుని భోజనం పెట్టాలి. అక్కడతో గృహస్థాశ్రమం నిజానికి ప్రారంభం. అగ్నికార్యం తర్వాత చేయవలసిన మంచి పని. దైవ కార్యములను చేసి అది ఎవరు ప్రధానంగా దానికి కర్త? పిల్లవాని యొక్క తండ్రి. ఆయనకి ధర్మం తెలిసి ఉండాలి. తన వంశంలో అటువంటి తేజోవంతులు కలగాలి అంటే కొడుకు చేత సత్కార్యములను చేయించాలి. ధార్మికమైనటువంటి కార్యములు, ఈశ్వరోపాసన కొంతకాలము చేసిన తరువాత భార్య అభ్యర్థించేది. నేను నీ వలన సంతానాన్ని పొందాలనుకుంటున్నానయా, ఇది నా హక్కు, నీ తేజస్సును నేను భరించాలి, భరించి నీ రూపాన్ని లోకంలో నేను నడిచేటట్టు చెయ్యాలి. ఆత్మావై పుత్రనామాసి. తండ్రి యొక్క జీవితమునకు కొనసాగింపుయే కొడుకు. తండ్రియే కొడుకుగా భూమి మీద తిరుగుతాడు అని. అందుకే ఒక్క ధర్మపత్ని గర్భంలోంచి మాత్రమే ఆ బిడ్డడు రావాలి. కాబట్టి నీ తేజస్సును నా యందు ప్రవేశపెట్టి ధార్మికమైన సంతానమును నా యందు ఉత్పాదన చేయవలసినది అని
పత్ని అభ్యర్థన చేసేది. ఒకనాడు కామము అంత ధర్మబద్ధము. అలా వినత కద్రువ అడిగారు కశ్యప ప్రజాపతిని, నీ వలన మేము సంతానాన్ని పొందాలనుకుంటున్నాం. ఇప్పుడు కశ్యప ప్రజాపతి అన్నాడు, తప్పకుండా మీకు ఎటువంటి సంతానాన్ని పొందుదామనుందో నాకు చెప్పండి. మీకు సంతానాన్ని పొందుదామనుంది మంచిదే, నేను కాదంటలేదు. కానీ ఎటువంటి సంతానం కావాలని మీరు అనుకుంటున్నారు? ఆయన నీకు ఇలాంటి సంతానం కలుగుతుంది, నీకు ఇలాంటి సంతానం కలుగుతుందని తన వాక్కు చేత నిర్ణయం చెయ్యగలిగినటువంటి మహాపురుషుడే. అయినా ఆయన తాను నిర్ణయించలేదు. ఎందుకు నిర్ణయించలేదు అంటే ఒక్కటే కారణం. కశ్యప ప్రజాపతి తామరాకు మీద నీటి బొట్టు లాంటివాడు. రాక్షసులు ఆయన బిడ్డలే, దేవతలు ఆయన బిడ్డలే. ఆయన మాత్రం ఎప్పుడూ బ్రహ్మజ్ఞానంలో రమిస్తూ ఉంటాడు. ఆయన దేనిని అంటిపెట్టుకునేటటువంటి స్వభావం ఉన్నవాడు కాదు. సంసారము నుండి తరించిన మహాపురుషులే సనాతన ధర్మమునందు ఎక్కువ. ఋషులందరూ సంసారంలో ఉన్నవాళ్ళు గారు. కాబట్టి కశ్యప ప్రజాపతి అటువంటి వాడు కనుక తన పత్నులను అడిగాడు, మీకు ఎటువంటి సంతానం కావాలని మీరు కోరుకుంటున్నారు అంటే, కద్రువ మొట్టమొదట కోరుకుంది. అనలతేజులు దీర్ఘతేహులునైన ఎట్టి తనూజులన్ వినుత సత్వుల కోరె కద్రువ వీవురం కడువేట్కతో వినత కోరె సుపుత్రులన్ భుజవీర్యవంతుల వారికంటను బలాధికులైన వారి కడింది వీరుల నిద్దరం. ఇదొక చమత్కారం. మహానుభావుడు నన్నయ్య భట్టారకుడు ఎంత ఆశ్చర్యకరంగా రచన చేస్తారో. అది ఆయన ఋషి మహానుభావుడు. మొదట కద్రువ కోరుతోంది అగ్నిహోత్రంతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, విశేషమైనటువంటి బలమున్న వాళ్ళు, చాలా పొడుగైనటువంటి దేహములు కలిగినటువంటి వాళ్ళు, చాలా సత్వమున్నటువంటి వాళ్ళు. నాకు అనేక మంది సంతానం కావాలి. ఆయన ఒక చిరునవ్వు నవ్వాడు. ఇలా వినత వంక తిరిగాడు. ఇందులో మనస్థితి అని మళ్ళీ ఒక మాట ఉంటుంది. మనస్థితి అంటే ఎంత అక్క చెల్లెళ్ళైనా తోడుకోడాళ్ళు కదండి. అందుకని ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఏమిటంటే ఒకరికి పుట్టేటటువంటి బిడ్డల బలం కన్నా బలవంతులు ఉండాలని. కద్రువ ముందేమనుకుందంటే 1000 మంది పిల్లలు, దీర్ఘదేహులు, అంత పొడుగైన శరీరం ఉన్నవాళ్ళు, అంత గొప్ప తేజస్సు ఉన్నవాళ్ళు, అంత బలవంతులు మీరు కోరుకున్నారు. ఇప్పుడు ఆవిడ మనసులో ఏదైనా కోపం ఉంటుందా అంటే ఉంది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఆవిడ కోరి ఊరుకుందంటే. వెంటనే వినత వంక చూశాడు కశ్యప ప్రజాపతి. ఆవిడంది, ఈవిడ ఎంత బలం ఉన్న పిల్లలు కావాలని కోరుకుందో అంతకన్నా బలవంతులైన పిల్లలు. ఇప్పుడు ఏమవుతుంది కద్రువకి? అమ్మ బాబోయ్, దీని మనసులో ఇంతుందన్నమాట అన్న భావన వస్తుందా రాదా? ఈమె ఎంత బలవంతులైన బిడ్డలు కావాలని కోరుకుందో అంతకన్నా బలవంతులైనటువంటి బిడ్డలు సుపుత్రులన్. ఇది చాలా గొప్ప మాట విషయం. ఒక తండ్రి సంతోషించవలసినటువంటి మాట అక్కడ వేసింది. ఇది వినత యొక్క అదృష్టం. ఆ మాట ఆవిడ నోటి వెంట రావడమే అదృష్టం. సుపుత్రులన్, సుపుత్రులైతే తల్లి కీర్తి కన్నా తండ్రిని బాగా ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడు. తల్లి సరే, తల్లిని ఆనందపరుస్తాడు, కానీ ఆ కొడుకు వలన ముందు పేరు పొందేటటువంటి వాడు ఎవరంటే తండ్రి. కాబట్టి సుపుత్రులైనటువంటి వారు నాకు కావాలి. అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వారు, కద్రువుకి పుట్టబోయేటటువంటి సంతానము కన్నా బలము కలిగినటువంటి వారు 2 పుత్రులు నాకు కావాలి. ఆమె అనేక మంది అని అడిగింది, ఈవిడ 2 అంది. 2 పుత్రులు కావాలి. కశ్యప ప్రజాపతి అన్నారు, తథాస్తు, అలాగే జన్మించెదరుగాక. ఇప్పుడు ఆయన ఏం చెయ్యాలి? వాళ్ళు కోరుకున్న బిడ్డలు ఎలాంటి వాళ్ళు కావాలనుకున్నారో అలాంటి బిడ్డలే పుట్టాలంటే దైవానుగ్రహాన్ని సంపాదించాలి. అందుకని ఆయన పుత్రకామేష్ఠి చేశాడు. ఇక్కడ మీరు ఒక శాస్త్ర రహస్యాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. తేజోవంతమైన సంతానము కలగడానికి కారణము ఒక్కటే. వంశంలో ఎక్కడో మహాపురుషులు ఉంటారు. ఎక్కడో మహాపురుషులు, అపారమైనటువంటి భగవద్భక్తి తత్పరులు,
చాలా ప్రసన్నమైనటువంటి హృదయంతో దాన ధర్మాదులు చేసినటువంటి వారి యొక్క పుణ్య విశేషాన్ని బిడ్డలు అనుభవిస్తారు. నేను మీకు పరమ యథార్థం చెప్తాను ఇవాళ. ఒకడికి కలిసి వచ్చి కోట్లు వచ్చాయంటే అది వాడి గొప్ప కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు వాళ్ళ వంశంలో అంతకుముందు అందరూ కోట్లున్న వాళ్ళు కారు, పరమ పేదవారు ఉంటారు. కానీ ఎప్పుడో అప్పుడు ఆ వంశంలో తండ్రో తాతో ఎవరో ఒళ్ళంతా చెమట పట్టేటట్టుగా కష్టపడి సంపాదించుకున్న 4 రూకలలో విశాల హృదయంతో పరమ ప్రేమతో ఎక్కడో అతిథికో భగవంతుడికో భగవద్భక్తుడికో తెలిసో తెలియకో ఏదో దానం చేశాడు. ఆయన చేసిన దానం ఉందే అది కోట్ల కోట్ల రెట్లై కూర్చుంటుంది. ఆ కూర్చున్న పుణ్యం ఉందే దాన్ని బిడ్డలు అనుభవిస్తారు. అనుభవించి ఈయనకి సంపద వస్తుంది. ఇప్పుడు దీని కొనసాగింపు ఎక్కడుంటుందో తెలుసా అండి? వీళ్ళు చేసే దాన ధర్మాల మీద, వీళ్ళ భక్తి తత్పరత మీద ఉంటుంది. దీన్ని కేవలం దాచుకోవడమే వచ్చిందనుకోండి, క్రమంగా క్షయమేదు. అలా కాకుండా దాన ధర్మాలు చెయ్యడం, అందులో ఒడితిరిగి దానము ధర్మము గురువు గారిని సంప్రదించి చేయవలసి ఉంటుంది. తప్పకుండా. అలా కాకుండా మీ సొంతంగా చేశారనుకోండి, అపాత్రదానం జరిగితే దాని వలన ఎంతమందికి ప్రమాదాలు వచ్చాయో దానికి బాధ్యులు మీరై కూర్చుంటారు. ఎందుచేతనంటే చెయ్యకూడని దానం చేసేసారనుకోండి, దాని వలన అపాత్రుడు ఒకడు బలపడిపోయాడు అనుకోండి, అపాత్రుడు బలపడి సమాజానికి ప్రమాదం తెచ్చాడనుకోండి, దానికి కారణం మీరే అవుతారు. అందుకే విద్యార్థులకి ఉపకార వేతనాన్ని తమంత తాముగా చెల్లించి వృద్ధిలోకి రావాలి, విద్యార్థులని డబ్బు కట్టి స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్లు కూడా అలా డబ్బిచ్చే ముందు విద్యార్థులందరినీ కూర్చోపెట్టి పెద్దల్ని తీసుకొచ్చి వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పించి ఇప్పిస్తే ఆ తర్వాత వాడు పాడైతే ఈయన మీదకి రాదా పాపం. లేకపోతే ఈ డబ్బుతో చదువుకుని వాడు కూలిపోయే బ్రిడ్జీలు కట్టేవాడు, మందులు కల్తీ రకం తయారు చేసేవాడు, లోకాన్ని పాడు చేసేవాడు తయారైతే అటువంటి విద్య గరపినటువంటి పాపం ఈయన ఖాతాలో కూడా పడిపోతుంది. ఈయన 4 మంచి మాటలు చెప్పించి సహృదయంతో ఇచ్చేశాడు అనుకోండి, ఈయన మీదకి రాదు. అందుకే దానము ధర్మము ఈ రెండిటి యందు గురువుని సంప్రదించండి అని చెప్తారు. కాబట్టి చేసేటటువంటి పని యందు చాలా జాగ్రత్తగా చెయ్యడము, మెళకువతో చెయ్యడము అనేటటువంటిది చాలా చాలా అవసరమై ఉంటుంది. నేను మీతో మనవి చేశాను, ఎక్కడో పెద్దలు చేసినటువంటి పుణ్య విశేషం చేత తేజోవంతుడైనటువంటి వాడు ఎక్కడో పరమ విద్యావంతుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు, ఎవ్వరికీ కలిసినాడు వ్యాపారం ఈయనకి ఎలా కలిసి వచ్చిందండి? పక్కవాడు పాడైపోయాడా వ్యాపారం చేసి, ఈయన కోట్లు సంపాదించాడా? ఎలా కుదిరింది? ఇది ఈయన ప్రతిభ కాదు, ఈయన ముందున్న వాళ్ళు ఎక్కడో చేసినటువంటి పుణ్యం కాపాడింది. అందుకే బిడ్డలు బ్రతకడానికి, బిడ్డలు విద్యావంతులవడానికి, బిడ్డలు సంస్కారవంతులవడానికి, కీర్తివంతులవడానికి కూడా కారణం పెద్దలు చేసినటువంటి పుణ్యమై ఉంటుంది. కాబట్టి వాళ్ళు అడిగిన బిడ్డలను ఇవ్వడానికి ఈశ్వరుణ్ణి సేవించాడు, పుత్రకామేష్టి చేశాడు. అసలు నిజానికి మంచి బిడ్డలు కావాలి అనుకున్న వాళ్ళందరూ చెయ్యవలసింది కూడా ఈశ్వరారాధనమే. అందుకే మీరు నన్ను మన్నించగలిగితే నేను మీతో ఒక మాట మనవి చేస్తాను. హనీమూన్ అనేటటువంటి మాట సనాతన సంప్రదాయమునందు, సనాతన ధర్మమునందు లేదు. ఆ హేయమైనటువంటి విషయాలన్నీ ఎక్కడి నుంచి మనం దిగుమతి చేసుకున్నామంటే పాశ్చాత్య సంస్కృతిలోంచి తెచ్చుకున్నాం. కేవలము కామోపభోగము కొరకు వివాహం అవగానే పెద్దవాళ్ళు మాతో ఎందుకు అని పెద్దవాళ్ళని పక్కన పెట్టి పిల్లలు మాత్రమే కేవలము కామోపభోగము కొరకు ప్రదేశముల యందు తిరగడం కాకుండా చక్కగా క్షేత్రానికి వెళ్ళడం, తీర్థయాత్రకు వెళ్ళడం, ఈశ్వరుణ్ణి సేవించడం, భగవంతుణ్ణి భక్తితో ఆరాధన చెయ్యడం మీద ఎక్కువ దృష్టి పెట్టడం చేత వంశకరులైన కుమారులు జన్మిస్తారు తప్ప, సంతానము కలుగుతుంది తప్ప, కేవలముగా కామోపభోగము గొప్ప సంతానాన్ని, వంశకరులైన సంతానాన్ని తేలేదు. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా? కోట్లున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఎవడికి కావాలి? ఎంత డబ్బుంటే ఎవడికి కావాలి? నీ పేరేమైనా తర్వాత గుర్తుంటుందా? నీ ముత్తాత గారి తండ్రి గారి పేరేమిటని అడగండి ఎవరినైనా, ఎవరికి జ్ఞాపకం ఉండదు.
ఆయన మహాపురుషుడు అనుకోండి. ఆయనని మనవడు మునిమనవడు మరిచిపోదామన్నా సమాజం జ్ఞాపకం చేస్తుంది. ఆ ఇంటి పేరు చెప్పగానే ఫలానా ఆయన మీకేమైనా అవుతారేమిటో అని అడుగుతారు. అవునండి మా నాన్నగారు చెప్తుంటారు, మా ముత్తాత గారు. అయ్యో బాబు ఏం మహానుభావుడయా, ఏమి కీర్తి సంపాదించిన వాడయా అని ఎక్కడికి వెళ్ళినా పెద్దపీట వేస్తారు. ఆ తేజస్సు గొప్పది, ఈశ్వరారాధన గొప్పది, ధర్మంతో బతకడం గొప్పది తప్ప కేవలము ఐశ్వర్యం సంపాదించి వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు ఎంతమంది జ్ఞాపకం పెట్టుకున్నారు ఇవాళ. అదొక పిచ్చి అంతే, అది వెనక వచ్చేది కాదు. ధార్మికమైన జీవనం ఏదో అదే దేనికైనా రక్ష. కనుకనే ఆయన పుత్రకామేష్టి చేశాడు. నన్నయ్య గారి భారతాన్ని కేవలం నన్నయ్య గారు కశ్యప ప్రజాపతి గురించి చెప్పాడని మీరు వినకండి, నేను చెప్పకూడదు అలాగా. అది మనకందరికీ కూడా మార్గదర్శకము అని మనం నమ్మి చెప్పుకోవలసి ఉంటుంది, అందుకు వినవలసి ఉంటుంది.